హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ టు అమ్మతో వంటలైన్ వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి నేను చికెన్ బిర్యానీ చేశాను. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిద్దామనేసి వీడియో అయితే తీశాను. దానికి కావాల్సినవి చికెను నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే అన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. అందులో అన్నీ ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా అన్నీ వేసేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. పక్కన కూడా రైసు పెట్టేసుకుందాం అనేసి గిన్నె రెడీ చేసేసుకున్నాను. నేను 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ తీసుకున్నాను. మనకు వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే రైస్ 80% మనం అందులో ఉడికించుకోవాలి. దానికి కావాల్సిన హోల్ గరం మసాలా వేసేస్తున్నాను వాటర్లో. అలాగే కొంచెం సాజీర కూడా వేసాను, ఆయిల్ కూడా వేసాను. సాల్ట్ మనకు రైస్ తినేటప్పుడు సాల్ట్ పర్ఫెక్ట్ సరిపోవాలంటే ఈ వాటర్లోనే సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ చేసినప్పుడు నేను అందులో కూడా సాల్ట్ వేసాను, అందుకోసం మీరు చూసి వేసుకోండి సాల్ట్. కొద్దిగా నెయ్యి కూడా వేసాను, ఎందుకంటే రైస్ కొంచెం పుల్లలు విడివిడిగా వస్తుందని వేసాను. వాటర్ మసులుతాయండి, అవి ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. తర్వాత మూకుడు పెట్టేసుకొని అందులో నెయ్యి కానీ బటర్ కానీ వేయాలి. నా దగ్గర నెయ్యి కొంచెమే ఉంది కాబట్టి నేను బటర్ కూడా యూజ్ చేశాను. దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకున్నాను. నేను చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు మెయిన్ మసాలా, బిర్యానీ మసాలా మెయిన్ అండి. నేను చికెన్ బిర్యానీ మసాలా ఇక్కడ దొరుకుతుంది, చికెన్ మసాలా అని దొరుకుతుంది, బిర్యానీ మసాలా, అది బాగుంటుంది, అది యూజ్ చేశాను నేను. ఇదండి ఫ్రిడ్జ్లో నుండి తీసాను. అంటే మనం బిర్యానీ చేసుకుని 10 మినిట్స్ ముందు తీసుకొని బయట పెడితే జ్యూసీగా అయింది. దాన్ని అందులో వేసి కలుపుతున్నాను. కొంతమంది దమ్ బిర్యానీ చేసేస్తారు, అందులోనే వాటర్ వేసేసి చేసేస్తారని. ఎందుకు నాకు కొంచెం చికెన్ ఆయిల్లో ఫ్రై చేస్తాకనే బాగుంటుంది అనేసి నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఇలానే చేస్తాను. ఆల్రెడీ వాటరు మసలాయండి, నేను రైస్ వేసుకున్నాను అందులో. నేను రైస్ కూడా ఇండియా గేట్ రైస్ యూజ్ చేస్తాను, దాంతో బిర్యానీ చాలా బాగా వస్తుందండి. ఓన్లీ 80% మాత్రం ఉడికించుకోవాలి, 20% చికెన్లో మాత్రం ఉడకాలి. చాలా సింపుల్ ప్రాసెస్, దేనికి పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, నేను రైస్ 80% ఉడికింది, పుల్లలు క్లియర్గా ఊపడుతుంది వీడియోలో కూడా. రైస్ను వాటర్ లేకుండా వడబోసుకోవాలి. రైస్ని తీసుకొని వచ్చేసి ఇదిగోండి, చికెన్ కూడా చక్కగా జ్యూసీగా అయిపోయింది. దీనిపైన వేసేయడమే, అంతే, ఏమి లేదు, సింపుల్ ప్రాసెస్. ఎప్పుడు చేసినా నేను ఇలానే చేస్తాను బిర్యానీ. ఆ రైస్ అంతా తీసుకొచ్చి ఇందులో వేసేసాను. హాఫ్ కర్రీ తీసేసి హాఫ్ రైస్ వేసి దాని తర్వాత లేయర్గా వేసేసి అలా మాత్రం ఏం చెయ్యను. ఇలా వేసేసి గ్లాస్ డక్కన్ ఉంటుంది కదండి, అది పెట్టేస్తాను. గోధుమ పిండి ఇది అది పెట్టడం అసలు ఏం చెయ్యను, దాంతో ఆవిరి అనేది బయట పోకుంటుంటుంది. కాకపోతే ఇది ఇలా వేసాక మాత్రం నేను కింద అడగంటకుండా, ఇది ఆల్రెడీ నాన్ స్టిక్ ప్యానే అయినా కూడా కింద అది వేసేసి చపాతీది పాతది వేసేసి గ్లాసు డక్కని పెట్టేస్తాను. దాంతో ఒక 10 మినిట్స్ తర్వాత బిర్యానీ రెడీ అవుతుందండి. మాత్రం కొంచెం ఫుడ్ కలరు తీసుకున్నాను, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకుంటే వదిలేయండి. అండి బాగుంటుంది, చాలా బాగుంటుంది బిర్యానీ. నేను ఎప్పుడు చేసినా మా పిల్లలకు మాత్రం చాలా ఇష్టం. ఓకే అండి, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.